ఎలాంటి రైలైనా సరే ఆ గుడి దగ్గరకొచ్చేసరికి స్లో అయిపోవాల్సిందే. ఆ గుడి ఎక్కడో లేదు, మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా బోలాయి గ్రామంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ రైళ్లు అలా స్లో అయిపోవడానికి కారణమేంటి? నిజంగానే ఆలయంలో ఉన్న హనుమంతుడు రైళ్లను కంట్రోల్ చేస్తున్నాడా, లేకుంటే వేరే ఏదైనా కారణముందా? అసలు రైలు ఆ గుడి దగ్గరకు రాగానే ఎందుకు స్లో అయిపోతోంది అనేది ఇప్పటికీ అర్థం కాని మిస్టరీగానే మిగిలిపోయింది. సుమారు 600 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. శ్రీ సిద్ధేశ్వర్ ఖేదపతి హనుమాన్ మందిర్గా పేరొందిన ఈ గుడికి వెళ్లేవారి భవిష్యత్తును అక్కడున్న హనుమాన్ నిర్ణయిస్తారని నమ్మకం. అంతేకాదు, ఆ గుడిలో హనుమాన్ విగ్రహం పక్కన వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ కారణంగానే విఘ్నాలు కలగకుండా ఆపుతారని, అందుకే ఆ చోటుకొచ్చేసరికి వేగంగా వచ్చే ఏ రైలైనా స్లో అయిపోతుందని అక్కడి స్థానికులు నమ్ముతారు. వేగంగా నడుపుతున్న డ్రైవర్ కూడా తెలియకుండా ట్రైన్ ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా జరుగుతుంది.